సమాజంలో నేర ప్రవృత్తి చాలా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో టీనేజ్ వయసులో తెలిసి తెలియక చేయని తప్పులు శిక్ష అనుభవిస్తున్నారు. రీసెంట్గా కూకట్పల్లిలో జరిగిన సహస్రని అమ్మాయి విషయంలో బాలుడు చేసిన క్రైమ్ విషయము ఒక 2-3 months బ్యాక్ టీనేజ్ యువకులు వాళ్ళ అమ్మ పెళ్ళికి మా ప్రేమ వస్తుందని చెప్పి లవర్తో కలిసి వాళ్ళ అమ్మని చంపడం కానీ 2 days ప్రజెంట్ స్టిల్ టుడే మహేందర్ రెడ్డి అనే పర్సన్ వాళ్ళ ప్రేమించిన అమ్మాయిని భార్యని గర్భవతి 5 నెలలకు ప్రెగ్నెంట్ లేడీని ముక్కలు నరికి మూసీ నదిలో పడేయడం కానీ చూస్తుంటే సమాజంలో మనం వైపు దారితీస్తున్నాం అనే విషయం మనకు అర్థం కావట్లేదు. అంటే ఈ ఫోన్లు ఉండడం వల్ల ప్రతి న్యూస్ మనకు తెలుస్తుందని మనం భయపడాలన్నా, ఫోన్ లేకుంటే బాగుందనే విషయం తెలియదు నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో ద్వారా మీకు నాకు తెలిసిన పాటించాల్సిన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే సమాజంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక తప్పు సాధించాలంటే వాడిని అంతం చేయాలి, అంతం చేస్తేనే మనకున్న కష్టం అనేది తొలగిపోతుంది, మనకున్న పీడ తొలగిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటుంది. క్షణిక విషయంలో తుది ముట్టేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండవు అని ఆలోచిస్తున్నారు. అంటే జైలు శిక్ష పడితే ఒక 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, తర్వాత బెయిల్పై రావచ్చు, బయటికి రావచ్చు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. తర్వాత పడితే శిక్ష అంటే 2-3 years పడుతుంది, అంటే మ్యాక్సిమం 5 years పడుతుంది. తర్వాత మన లైఫ్ మనం కొనసాగించనే ఉద్దేశం చాలామందికి వస్తున్నది. కాకపోతే ఈ విషయంలో ప్రభుత్వాలు చేయాల్సిన విషయం ఏంటంటే చేసిన తప్పుకు శిక్ష కఠినంగా ఉండాలి. శిక్షతో పాటు తను పశ్చాత్తాపం కలిగే విధంగా ఉండాలి. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు మహేందర్ రెడ్డి అనే కేసు విషయమే చూసుకుందాం. తనకు భార్యాభర్తలు గొడవలు ఉండడం సహజం. కొన్ని సందర్భాల్లో గొడవలు శృతిమిస్తాయి. కానీ ఆ ప్రాబ్లం అనేది మనం పెద్దవాళ్ళ దగ్గర ఉంటాం. మన పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ ఉంటారు, అమ్మాయి పేరెంట్స్ ఉంటారు, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ కాని పక్షంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళి మ్యూచువల్ అండర్స్టాండింగ్ డివోర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు కొనసాగించవచ్చు. అందులో తప్పేం లేదు. తన వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అనేది. బట్ ఇంతవరకు తీసుకోవడం చాలా రాంగ్. ఈ అబ్బాయి విషయంలో తీసుకుందాం. అబ్బాయి పుట్లాడింది ఒక చిన్న బ్యాట్ కోసం. మా చిన్నతనంలో మేము బ్యాట్ లేకుంటే ఆముదం పలక ఉంటుంది, ఆముదాలు కొట్టడానికి యూజ్ చేసి కర్రను వాడుతుంటే వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఒక చెక్క ముక్కను కట్ చేయించుకొని దాని ద్వారా బ్యాట్ ఆడుతుంటే కొద్ది పెద్ద అయినాక స్ట్రోక్ ఉన్న బ్యాట్స్ వచ్చాయి. అవి వాళ్ళు విరిగిపోయినా కూడా మేము గమ్ పెట్టుకొని ఆ విధంగా ఏదో విధంగా గేమ్స్ ఆడుతుంటే ఈ అబ్బాయి కూడా మెంటాలిటీ ఆలోచిస్తుంటే అదే కూకట్పల్లి మర్డర్ విషయంలో చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసి తనకు తాను ఎక్కువ ఊహించుకోవడం, నేను ఏదో లోకంలో ఉండిపోయి తను ఏదో చేస్తున్న విషయం పోలీసుల మీడియా ద్వారా చెప్పడం జరిగింది. తను ఒక సిఐడి ఆఫీసర్ కావాలని అనుకుందాం. మర్డర్ చేసి సిఐడి ఆఫీసర్ కాలేడు కదా, పోలీసు కాలేడు కదా. ఉన్నతంగా చదివి గొప్ప పొజిషన్కి వచ్చి పోలీస్ కావచ్చు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకోవచ్చు. ఏదేమైనా సరే మనందరం మారాలి. మనం